ఇది 500,000 రూపాయలు ఇచ్చి అనేది కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళు పిలిపించిన పబ్లిక్ కాదు. ఇది అనేది మోదీజీని గుండెలో మొక్కుతారు కాబట్టి, ఆయన దేవుళ్ళ భావిస్తారు కాబట్టి తనతో తాలే కృషిగా అనేది వాళ్ళంతా వాళ్ళే ఇక్కడికి మోదీజీని చూడడానికి వస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రానికి ఏమి ఇవ్వకుండా బీజేపీ మూడోసారి ఇక్కడ మోదీ వచ్చిపోతున్నాడు, ఏదో టూర్కి వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి ఏమి ఇచ్చిర్రు ఏం లేదు అనేది కొంచెం అన్నా వాళ్ళకి, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కి, ఇక్కడ ఉన్న అనేది మేధావులకి అనేది జనాలకు మీరు ఎంత మబ్బ చెప్పినా జనాలలో కూడా అనేది ఖచ్చితంగా అవగాహన ఉంది. రాష్ట్రానికి అనేది కేంద్రం నుంచి ఏమేమి నిధులు వస్తున్నాయి ఏంటి జనాలకు కూడా తెలుసు. మీరు ఎంత మబ్బ పెట్టినా మీకు అనేది వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఇదే జనాలు భారతీయ జనతా పార్టీకి ఓటేసి మిమ్మల్ని అనేది ఇక్కడ లేకుండా చేస్తారని మేము తెలియజేస్తున్నాం. కానీ చాలా మంది మాట్లాడుతూ బీజేపీ రాజకీయ నాయకులు అంతర్గత కుమ్ములాటలోనే బీజేపీ పార్టీ అణగారిపోతుంది, పార్టీ పైకి లేస్తలేదు, గవర్నమెంట్ ఫామ్ చేసే సిచ్యువేషన్ లేదు తెలంగాణలో అంటున్నారు. మన భారతదేశంలో కానీ ఇప్పుడున్న మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి పార్టీలో లోపల ఉన్న అనేది అంతర్గత సమస్యలు ఉంటాయి. అవి మేము చూసుకుంటాం, మీకు అవసరం లేదు. మీ పార్టీలో ఉన్న మీ లీడర్లని, మీ ఇంట్లో ఉన్న మీ అక్క చెల్లెలని కాపాడుకోండి. ఇంట్లోకేనే అనేది మీ పార్టీలో ఇంట్లోకేనే అనేది అక్క చెల్లెళ్ళు బయటికి వెళ్ళి అనేది మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఏ రకంగా అనేది మిమ్మల్ని విమర్శిస్తున్నారు ఫస్ట్ వాళ్ళని ఆపుకోండి, తర్వాత భారతీయ జనతా పార్టీ దగ్గరికి రండి. మాది ఒక ఫ్యామిలీ పార్టీ కాదు, మాది ఒక భారతదేశం అనేది. మాకు ఒక లీడర్ అనేది పెటెంట్ గా ఉండవు. మాకు ప్రతిసారి అనేది ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ పెటెంట్ లీడర్ ఉంటాడు. ఈ యొక్క పార్టీ భారతదేశం గురించి పుట్టింది, భారతదేశం గురించే మనం సృష్టిస్తుంది కాబట్టి మీకు తెలియజేస్తున్నాం. సో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని చేసి తీరుతామంటున్నారు. వాళ్ళకంత అవకాశం ఉందంటారా? నేను కాదు, రోడ్డు మీద పోయి ఏ ఒక్క అబ్బాయిని కూడా తీసుకొని రాహుల్ గాంధీ అంటే పప్పు అంటారు, తెలుసా? పప్పు అంటారు. కసంతోని తీసుకొచ్చి అనేది ప్రధానమంత్రి